హాయ్ ఫ్రెండ్స్, చాలామంది తాంజోర్ పెయింటింగ్ అలాగే పిచ్వై పెయింటింగ్ వాష్ చేస్తే పోతుందా అని అడుగుతున్నారు. మనం ఈ వీడియోలో ఎలా వాష్ చేసుకోవాలి, వాష్ చేస్తే పోతుందా లేదా చూద్దాం. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను అక్రిలిక్ పెయింట్స్ అండ్ మెటాలిక్ గోల్డ్తో నేను పెయింట్ చేశాను. చూడండి ఎలా వాష్ చేస్తున్నానో. పెయింటింగ్కి వచ్చేసి నేను బ్రష్ కూడా చేశాను, అది అయినా కానీ పోలేదు. మీరు పెయింటింగ్ వేసిన తర్వాత బ్యాక్ చేసి ఐరన్ చేసుకోండి. అలాగే 1 వీక్ తర్వాత మనం వాష్ చేసుకోవాలి. మనకు బాటిల్ పైన క్లియర్గా రాసి ఉంటుంది, అది మీరు ఒకసారి చూడండి. ఓన్లీ ఆ బ్లౌజ్ కలర్ పోతుంది, క్లాత్ కలర్ పోతుంది, కానీ మనకు అది పెయింటింగ్ ఏ మాత్రం కూడా పోదు. చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఈ బ్లౌజ్ వచ్చేసి తాంజోర్ పెయింటింగ్ వేసాము. దానికి మీరు ఆ బ్లౌజ్కి వచ్చేసి బ్రష్ చేసాము, దీనికి బ్రష్ చేయలేదు. మీరు మామూలుగా ఇలా వాష్ చేశాను. మీకు లాస్ట్లో క్లియర్గా చూపిస్తాను, అది డీటెయిల్గా అది పోయిందా లేదా అని మీకే తెలుస్తుంది. పెయింట్ 3D అవుట్లైనర్ కూడా అందరూ పోతుందా వాష్ చేస్తే అని అడుగుతున్నారు. మీకు దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, హ్యాండ్తో ఇలా అన్నా కానీ అది పోవడం లేదు. మీరు ఎక్కువసేపు వాటర్లో ఉంచొద్దు, తొందరగా వాష్ చేసి డ్రై చేసుకోవాలి. ఆ 3D అవుట్లైన్, ఆ పెయింట్ అది నీట్గా ఎలా ఉందో చూడండి, పోకుండా. మన ఫింగర్తో ఇలా అన్నా కానీ అది పోదు. మీకు ఏ డౌట్ లేకుండా ఫ్యాబ్రిక్ పైన పెయింటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కోలామ్ డిజైన్స్ కూడా 3D అవుట్లైనర్తో వేస్తున్నారు, అది పోదు. చూడండి ఎలా నీట్గా వచ్చిందో. నేను హ్యాండ్తో ఇలా అన్నా కానీ నీట్గా ఉంది. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.